హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వెంకట్ బ్లాగ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మేమైతే వండర్లాకి వచ్చేసాము. సో లోపలికి అయితే వచ్చేసాము. ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. ఇంక ఇప్పుడైతే టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. చూసారు కదా, ఇక్కడ కనిపించేవన్నీ టికెట్ కౌంటర్సే. మా హస్బెండ్ అయితే టికెట్స్ తీయడానికి కౌంటర్ దగ్గరికి వెళ్తున్నారు. చాలా క్రౌడ్ అయితే ఉంది. మాకైతే టికెట్స్ తీసుకోవడానికి ఒక 15 మినిట్స్ అయినా టైం పట్టింది. మా వారైతే టికెట్స్ తీసేసి వచ్చేసారు. ఇలా ఒక వాచ్ అయితే ఇస్తారు. మనం తీసుకెళ్ళిన లగేజ్ పెట్టుకోవడానికి చిన్న లాకర్ టైప్ అయితే ఇస్తారు. దాన్ని ఓపెన్ చేయడానికి వాచ్తో స్కాన్ చేయాలి. ఇక్కడ వాటర్లోకి మన డ్రెస్సెస్ అయితే అలో చేయరు కదా, సో వాళ్ళు ఇచ్చే డ్రెస్సెస్ వేసుకుని మాత్రమే వాటర్లోకి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే ఆ డ్రెస్సెస్ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఆ డ్రెస్సెస్ కూడా మన మనీతోనే తీసుకోవాలి, టికెట్ ప్రైస్లో ఇంక్లూడ్ అయితే కాదు. ఇక్కడైతే మనం తీసుకున్న టికెట్స్ చూపిస్తే లోపలికి అయితే అలో చేస్తారు. ఇందుకే టికెట్ ప్రైస్ ఎంతో చెప్పలేదు కదా. టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 1300. అండ్ ఇక్కడ ఫుడ్ అయితే సెపరేట్గా అయినా చేయొచ్చు, లేకపోతే ప్యాకేజెస్ అయినా ఉన్నాయి. మేమైతే ప్యాకేజ్ తీసుకున్నాము. ఆ ప్యాకేజ్లో ఆఫ్టర్నూన్ ఫుడ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ అయితే వస్తాయి. ఆఫ్టర్నూన్ ఫుడ్లో అయితే ఒక బిర్యానీ అండ్ ఒక కూల్ డ్రింక్ అయితే ఇస్తారు. అండ్ బిర్యానీలో కూడా వెజ్ అయితే వెజ్, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్లో అయితే సమోసా విత్ టీ ఆర్ కాఫీ ఇస్తారు. ఈ ఫుడ్ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి పర్ హెడ్ 330 అయితే ఛార్జ్ చేశారు. ఇప్పుడైతే మేము తీసుకువెళ్ళిన లగేజ్ని లాకర్లో పెట్టడానికి అయితే వెళ్తున్నాము. వాళ్ళు ఒక లాకర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఆ లాకర్ ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్తున్నాము. ఇక్కడైతే చాలా లాకర్స్ ఉన్నాయి. మాకు ఇచ్చిన లాకర్ అయితే దొరికేసింది. ఇప్పుడైతే ఆ వాచ్తో స్కాన్ చేసేసి లాకర్ని అయితే ఓపెన్ చేసేసాము. మేమైతే తీసుకువెళ్ళిన బ్యాగ్స్ని లాకర్లో పెట్టేశాము. అండ్ పూల్ డ్రెస్సెస్ కూడా పెట్టేసుకున్నాము. ఇంక ఇప్పుడైతే రైడ్స్ దగ్గరికి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే ల్యాండ్ రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకుని అప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి అప్పుడు వాటర్ రైడ్స్కి వెళ్దామని చెప్పేసి ఇప్పుడు నార్మల్ డ్రెస్సెస్లోనే ఉండిపోయాము. సో ఎక్కడెక్కడ ఏమేమి రైడ్స్ ఉన్నాయా అని చూస్తున్నాము. సో మాకు ఇక్కడైతే ఒక రైడ్ కనిపించింది. ఏ రైడ్ కూడా మిస్ చేయకుండా అన్ని రైడ్స్ ఎక్కేయాలని అయితే ప్లాన్ చేసుకున్నాము. ఈ రైడ్ చూసారు కదా ఎలా తిప్పేస్తుందో, మొత్తానికి తలకిందులుగా తిప్పేస్తుంది. అయినా కూడా ఒకసారి ఎక్కేద్దాంలే అని ట్రై చేద్దామని వెళ్ళాము. ఈ రైడ్ పక్కనే ఇంకొక రైడ్ అయితే కనిపించింది. ఇదేదో బటర్ఫ్లైలా ఎగురుతుందని చెప్పేసి ట్రై చేద్దామని వెళ్ళాము. కానీ ఎక్కాక అదే మమ్మల్ని ఎగరేసేసింది. ఇంక ఈ రైడ్ తిరిగేటప్పుడు మా ఎక్స్ప్రెషన్ అయితే మీరే చూసేయండి. భయపడ్డామని మాత్రం అనుకోకండి, అది భయం కాదు, ఎగ్జైట్మెంట్. ఇంక ఇదైతే నెక్స్ట్ రైడ్.
చూసారు కదా ఈ రైడ్ అయితే ఎలా తలకిందులుగా తిప్పేసిందో. దాంతోపాటు మేము తిరిగాము, మాతో పాటు మా కళ్ళు కూడా తిరిగాయి. అయినా కూడా మనం ఆగుతామా? ఇంకా నెక్స్ట్ ఏమేమి రైడ్స్ ఉన్నాయా అని చూసుకోవడానికి వెళ్ళిపోతున్నాము. నేనైతే ఈ వండర్లాకి రావడం సెకండ్ టైం. మరి మీరెన్నిసార్లు వచ్చారు? నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకలా చూసుకుంటూ వెళ్తుంటే ఈ డైనోసార్ రైడ్ అయితే కనిపించింది. పెద్ద పెద్ద రైడ్సే ఎక్కేసాము, ఇదంతలే అని ఎక్కేసాము. కానీ ఎక్కాక తెలిసింది ఈ రైడ్ ఎంత డేంజరో. మొత్తం ఎక్కాక బెల్ట్ మీదే బ్యాలెన్స్ అయ్యి ఉంటాము, పడిపోతామేమో అనిపించింది. చాలా డేంజర్గా ఉంది, ఫుల్ హెడేక్ వచ్చింది. చూసారు కదా ఈ రైడ్ అయితే ఎంత డేంజర్గా ఉందో. అయినా కూడా మనం ఆగుతామా? ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి రైడ్స్ ఉన్నాయా అని వెతుక్కుంటూ వెళ్తున్నాము. ఈ రోలర్ కోస్టర్ కనిపించింది, కానీ ఆ రోజు అయితే అది రన్ అవ్వట్లేదు, ఏదో వర్క్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇంక వేరే రైడ్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూసారు కదా ఒక పుట్టలా ఉంది. ఈ పుట్టలో అయితే ఒక పాము ఉంటుంది, దాన్ని చూడడానికి వెళ్తున్నాము. నిజంగానే పాము అనుకున్నారు కాదండి బాబు, ట్రైనే. ఆ ట్రైన్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. మీరే చూసేయండి. ఆ ట్రైన్ రైడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే స్పేస్కి వెళ్ళాము. ఇదైతే ఇండియాస్ ఫస్ట్ ఫ్లయింగ్ ఇన్ స్పేస్. ఇదైతే నిజంగా స్పేస్లోకి వెళ్ళామా అన్నట్టుగా ఉంటుంది. దీని టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 11:30 AM టు ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. నేనైతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇదైతే క్లోజ్లో ఉంది. వండర్లాకి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఇదైతే అస్సలు మిస్ చేయొద్దు, కంపల్సరీ చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ ఇక్కడికి వచ్చే ముందు క్యూ ఎంత ఉందో ఒకసారి చూసుకుని రండి. క్యూ ఎక్కువ ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చి అసలు టైం వేస్ట్ చేసుకోవద్దు. దానికన్నా వేరే రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని దీనికి రావడం బెటర్. ఎందుకంటే మేము దీనిలోకి వచ్చేసిన తర్వాత మాకైతే అనిపించింది దగ్గర దగ్గర 2 hours టైం ఇక్కడే వేస్ట్ అయిపోయింది. మాకైతే అంత పెద్ద క్యూ ఉంది, అంతమంది జనం అయితే ఉన్నారు. కానీ టైం పట్టినా కూడా ఈ స్పేస్ అయితే చూడాల్సిందే, అంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంకా స్పేస్ని కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మాకైతే లంచ్ టైం అయితే అయిపోయింది. సో మేము లంచ్ చేయడానికి అయితే వచ్చాము. వాళ్ళైతే మాకు వేవ్స్ రెస్టారెంట్ని ప్రొవైడ్ చేశారు. సో మేము వేవ్స్ రెస్టారెంట్ ఎక్కడుందో వెతుక్కుని అక్కడికి లంచ్ చేయడానికి అయితే వచ్చేసాము. ఈ పిల్లలందరినీ చూసారా, స్కూల్ వాళ్ళు తీసుకొచ్చినట్టున్నారు. వాళ్ళతో పాటు మేడమ్స్ అండ్ సార్స్ కూడా వచ్చారు. ఇంకా మా వారైతే లంచ్ కూడా తెచ్చేశారు. లంచ్లోకి అయితే బిర్యానీ అండ్ ఒక కూల్ డ్రింక్ అయితే ఇచ్చారు. రైడ్స్ ఎక్కి ఎక్కి ఆకలి అయితే దంచేసింది, అందుకే ఇంకా లంచ్ చేసేసి అప్పుడైతే ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకుని వాటర్ రైడ్స్కి వెళ్ళాలి. ఆల్రెడీ చెప్పాను కదా పూల్ డ్రెస్సెస్ అన్నీ లాకర్లో పెట్టేసుకున్నామని. సో ఇప్పుడు లాకర్ దగ్గరికి వెళ్ళి డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని అయితే వచ్చేసాము. ఇప్పుడైతే వండర్ స్ప్లాష్ రైడ్ ఎక్కడానికి అయితే వచ్చాము. ల్యాండ్ రైడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే వాటర్లో దిగాలని ఫిక్స్ అవుతామో అప్పుడు మాత్రమే ఈ రైడ్ అయితే ఎక్కాలి. ఎందుకంటే వాటర్లో ఫుల్ తడిచిపోతాము.
చూసారు కదా వాటర్లో ఫుల్గా అయితే తడిచిపోయాము. ఇంకా నెక్స్ట్ అయితే వేవ్ పూల్కి వచ్చేసాము. ఇదైతే ఎవ్రీ 1 అవర్కి ఒకసారి వేవ్స్ వదులుతూ ఉంటాడనమాట పూల్లో. సో ఇదైతే చాలా బాగుంటుంది. మేమైతే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము. మోస్ట్ ఆఫ్ ద టైం అంతా ఈ వేవ్ పూల్లోనే స్పెండ్ చేసాము. చాలా అంటే చాలా ఇష్టం మాకు ఈ వేవ్ పూల్ అంటే. ఇక్కడ చూడండి నేను మా వారు అయితే ఎంత బాగా చిన్నపిల్లల్లా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము. ఇప్పుడైతే కిడ్స్ పూల్కి అయితే వచ్చాము. ఇక్కడైతే పైనుంచి బకెట్తో వాటర్ అయితే పడతాయి కదా, సో దానికోసం అయితే వచ్చాము. మీరు వండర్లాకి వచ్చి హెడ్ఏక్ రావాలంటే ఈ బకెట్ కింద ఒక 3 టైమ్స్ అయితే నించోండి. ఆటోమేటిక్గా హెడ్ఏక్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఫిల్ అవుతుందో ఎప్పుడు కిందకు వాటర్ వచ్చేస్తాయో కూడా తెలియదు. నాకు మా వారికి ఫుల్గా దాహం అయితే వేసింది. సో అక్కడే ఒక షాప్ ఉంటే థమ్స్అప్ కొనుక్కొని తాగేసి కిడ్స్ పూల్లోకి వెళ్ళి ఆ వాటర్ ఎప్పుడు పడతాయా అని చెప్పి దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇందాక వాటర్ పడినా కూడా అంత సాటిస్ఫై అవ్వలేదు. బాగా పడలేదని చెప్పి మళ్ళీ వెయిట్ చేస్తున్నాము. ఇంకా కిడ్స్ పూల్లో కూడా బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ టైం అయితే అయ్యింది. సో మేమైతే ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము స్నాక్స్ తినడం కోసం. ఆల్రెడీ చెప్పాను కదా స్టార్టింగ్లో ఫుడ్ ప్యాకేజ్లో అయితే స్నాక్స్ కూడా ఇంక్లూడెడ్ అని. ఇక్కడైతే ఒక సమోసా విత్ టీ ఆర్ కాఫీ ఇస్తున్నారు స్నాక్స్లో. మనకి టీ కావాలంటే టీ, కాఫీ కావాలంటే కాఫీ మనం ఏదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇంకా చాలా షాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే నూడిల్స్, పాస్తా, ఇంకా మిర్చి బజ్జీ ఇలా చాలా షాప్సే ఉన్నాయి. మీరు కనుక ఒకవేళ ఫుడ్ ప్యాకేజ్ తీసుకోకపోతే కనుక ఇక్కడికి వచ్చి ఈ షాప్లో ఏవైనా కూడా తినచ్చు. ఇంకా మా సమోసా అయితే వచ్చేసింది. నేను మా వారు అయితే ఇంక సమోసా తినేస్తున్నాము. ఇక్కడ చూసారా మా వారైతే ఇంక తినేటప్పుడు కూడా వీడియో ఏంటి అంటున్నారు. అయినా ఒక వీడియో పోస్ట్ చేసామంటే ఇంక A to Z అంతా తీయాలి కదండి. సో ఇక్కడైతే వండర్లాలో మేము తీసుకున్న పిక్స్ అన్ని యాడ్ చేస్తున్నాను, చూసేయండి. మేము ఇంకా హైదరాబాద్లో ఏమేం ప్లేసెస్కి వెళ్ళామో అవన్నీ కూడా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే నా ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. సో దట్ నేను ఇలా వీడియో పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.